ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పరిస్థితులు, రాజకీయ డ్రామాలు చూస్తుంటే, మనం మధ్యయుగ రాజకీయాల్లో ఉన్నామా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే, మధ్యయుగాల్లో రాజులు, చక్రవర్తులు ఒక ఇంకో ఇంకో దేశం మీద దాడి చేయడం, ఆ దేశాన్ని జయించడం, ఆ దేశ రాజు లొంగిపోతే పర్వాలేదు, లేకపోతే వారిని సంహరించడం. సంహరించిన తర్వాత అక్కడ ఆడవాళ్ళు, జనాన అంతఃపుర కాంతలను స్వాధీనం చేసుకోవడం, ప్రజలందరినీ కూడా తమకు ఒబీడియంట్‌గా ఉండమనడం, ఎవరైనా అంతకుముందు బాగా రాజుకు అనునాయుడుగా ఉండి దగ్గరగా ఉన్న వాళ్ళని కూడా సంహరించడం, ఇవన్నీ చేసేవారు. ఇవాళ ఆధునిక ప్రజాస్వామ్యంలో రాజరికం కంటే మధ్యయుగాల కంటే ఎక్కువ రాజకీయాలు నడుస్తున్నాయి. పార్టీలు శాశ్వతం కాదు. ప్రభుత్వాలు శాశ్వతం, ప్రజలు శాశ్వతం. ఈ ప్రజలను పాలించడానికి మనం ఓటు హక్కు ద్వారా మన ప్రభుత్వాన్ని ఎన్నుకుంటున్నాం. ఎన్నుకున్న ప్రభుత్వాలు కొన్ని పార్టీలు ఉంటాయి. పార్టీలు లేకుండా ప్రభుత్వం లేదు కదా, రాజకీయం లేదు కదా. కానీ ఆ రాజకీయ పార్టీలు గతంలో మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమైంది, మమ్మల్ని వాళ్ళు ఎట్లా పీడించారు అని దాన్ని గుణపాఠంగా తీసుకొని మనం ఆ పని చేయొద్దు అనుకోవాలి. కానీ మేము కూడా అదే పని చేస్తాం, నీవు నేర్పిన విద్యే నీరజాక్ష అంటూ అరెస్టులు, లేకుంటే వ్యక్తిత్వ హననాలు, వ్యక్తిగత విమర్శలు చేయడం సరైనది కాదు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో హరీష్ రావు అరెస్టు సందర్భంగా నేను ఈ ముందు మాట చెప్తున్నాను. హరీష్ రావు తప్పు చేసిండా, ఒప్పు చేసిండా, చట్టం తన పని తాను చేసుకోకపోతే ఫిర్యాదు చేస్తే వస్తుంది. కానీ శాంతి భద్రతల పేరు మీద పోలీస్ యంత్రాంగాన్ని పూర్తిగా విచారణతో సహా, కోర్టు కేసులతో సహా ఆల్మోస్ట్ ఆల్ ప్రభుత్వాలు గుప్పెట్లో పెట్టుకొని పోలీసులను తమ ఒక రకంగా చెప్పాలంటే రాజ్యాంగ వ్యవస్థలే పెంపుడు చిలుకలు, కాపలా కుక్కలుగా మారిపోయినాయని విమర్శ వస్తున్నప్పుడు, రాష్ట్ర ప్రభుత్వం అదిలో ఉన్న పోలీసులు అయితే అంతకంటే ఎక్కువ కదా. నష్టం ఏం లేదు, అంతకన్నా ఇంకా పెద్ద మాటలు లేవు నాకు. కనుక ఇవాళ శాంతి భద్రతల పేరు మీద పోలీసు యంత్రాంగాన్ని తన గుప్పిట్లో పెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలో రాగానే పాత ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళు, లేకుంటే తమ కక్షపూరితమైన రాజకీయాలలో గత ప్రభుత్వంలో ఉన్న పార్టీలను ఎట్లా చేయాలి, నాయకులను ఎట్లా అరెస్ట్ చేయాలని ఆలోచన చేస్తున్నారు. అది ఉభయ తెలుగు రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతుంది అదే. కాకపోతే ఆంధ్రప్రదేశ్లో వెంటనే 5 ఏళ్లకోసారి ప్రభుత్వాలు మారుతున్నాయి. సేమ్ ఇదే రిపీట్ అవుతుంది. మొదలు 2014 ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డప్పటి నుంచి చెప్తున్నాను. ఇక అది ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత చెప్తున్నాను. అంతకుముందు రాజకీయాలు ఇంత అధ్వానంగా లేకుండే నాకు తెలిసి. కానీ ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డప్పటి నుంచి, అంటే విభజన తర్వాత 2014లో తెలుగుదేశం వచ్చింది మొదటి అధికారంలోకి. తర్వాత మళ్ళీ వైఎస్ఆర్సీపీ వచ్చింది, మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశం వచ్చింది, కూటమి వచ్చింది. కనుక ఈ మూడు చూస్తే ఒకరి మీద ఒకరికి కక్ష సాధింపు చర్యలు, అరెస్టులు, మరి ఇవన్నీ చూస్తున్నాం కదా. మాటలు అంటే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసిన వీరు, మళ్ళీ ఇప్పుడు ఆయనను అరెస్ట్ చేసే ప్రయత్నం, జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేసే ప్రయత్నం మళ్ళీ ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు. సరిగ్గా తెలంగాణలో కూడా హరీష్ రావు తప్పు చేసిండా, ఒప్పు చేసిండా, ఫిర్యాదు ఇచ్చినప్పుడు ఎందుకు తీసుకోలేదు, ఆ ఫిర్యాదుని ఎందుకు విచారణ జరపలేదు అంటే అధికారంలో బీఆర్ఎస్ పార్టీ ఉంది కనుక తీసుకోలేదు. ఇవాళ రాగానే వాళ్ళు దాన్ని ఏదైతే మళ్ళీ ఆ పిటిషన్ సంవత్సరం కేసు కింద ఇప్పుడు చేసిన పిటిషన్ మీద, అంతకుముందు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు పిటిషన్ మీద ఇప్పుడు విచారణ జరపాలని కోరగానే వెంటనే ప్రభుత్వం దాని మీద ఆదేశాలు ఇవ్వడం, టకటక పోలీసులు పోయి హరీష్ రావు అరెస్ట్ చేయడం, ఆయన కొంచెం ముందు జాగ్రత్త తీసుకొని కేసు ఫైల్ అయింది, ఎఫ్ఐఆర్ అయింది అనగానే వెళ్ళి ఆయన మన హైకోర్టుకు ఆశ్రయించడం, తెలంగాణ హైకోర్టు ఇవాళ స్పష్టంగా చెప్పింది, ఈ కేసులో నిజాలు తెలుసడానికి మీ ఇష్టం పని చేసుకోవచ్చు, మీరు దర్యాప్తు చేయవచ్చు, కానీ తాత్కాలికంగా అరెస్టును మినహాయిస్తూ అరెస్ట్ చేయకండి అని తీర్పిచ్చేసింది. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మధ్యంతర ఉత్తర్వులు రాకముందే, కోర్టులో ఏ తీర్పు రాకముందే, ఎలాంటి విచారణ జరగకముందే హరీష్ రావును బలవంతంగా అరెస్ట్ చేశారు, స్టేషన్ తీసుకెళ్లారు. ఈలోపు ఆ ఉత్తర్వుల ద్వారా మళ్ళీ విడిచిపెడుతున్నారు. అంటే ఏమవుతుంది, ఎంత హడావుడి అంటే ఈ డ్రామా చేద్దామని అనుకుంటున్నారు. ఈ డ్రామా వల్ల ఏమవుతుందంటే హరీష్ రావు పక్షాన వాదిస్తలేదు నేను. ఇవాళ ప్రభుత్వాలు చేయాల్సిన పని అరెస్టులు, లేకుంటే వ్యక్తిగత హననాలు, వ్యక్తిగత విమర్శలా, లేకుంటే పరిపాలన చేయాలన్నా? ఈ ప్రభుత్వం వచ్చి సరిగ్గా సంవత్సరం కావస్తుంది రేపటికి. మరి సంవత్సరం అవుతున్న క్రమంలో విజయోత్సవాలు చేసుకుంటున్నారు, పాలనా విజయోత్సవాలు జరుపుకుంటున్నారు. పాలనా విజయోత్సవాలను ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేస్తూ వారిని అరెస్ట్ చేసి కూర్చుని పెడతారా? అంటే నన్ను జైలుకు పంపించారు మీరు, కానీ ఇప్పుడు నేను జైలుకు పంపిస్తాను మిమ్మల్ని అనే కక్షపూర్తి రాజకీయాలు అవుతాయి కదా. నిజంగానే టెలిఫోన్ ట్యాపింగ్లో కేసులు ఏం జరిగింది, ఏమని సమగ్రంగా విచారణ జరపాలి. ఎవరున్నా, అధికారులు ఉన్నా, నాయకులున్నా విచారణ సందర్భంగా చేయాల్సిందే అంటున్నారు. కానీ అది విడిచిపెట్టి ఇవాళ కేవలం అరెస్టులు చేస్తే సానుభూతి వస్తుంది. చూడండి, మీరు జైలుకి పోయిన వాళ్ళందరూ ముఖ్యమంత్రి అవుతున్నారని ఒక మాట అంటే రేవంత్ రెడ్డి సెటైర్ వేశారు. ఏమని, మీ చెల్లె మొదలు జైలుకు వచ్చింది, నీకు అట్లా కూడా హక్కు లేదని కేటీఆర్ గారిని అన్నారు. ఇప్పుడు హరీష్ రావుని జైలుకు పంపించే ప్రయత్నం చేశారు. సరే, హైకోర్టు తీర్పు వల్ల మార్కండేయుడు కదా, శివలింగానికి అవగరించుకుంటే ఎట్లా రిలీఫ్ లభించిందో, యమధర్మరాజు పాశం ఎట్లా పడలేదో, ఇవాళ పోలీసుల పాశం పడకుండా, పోలీసుల పాశం అప్పటికి వేశారు, కానీ లింగానికి అవగలించుకున్న హరీష్ రావు అవగలించుకున్న మార్కండేయులాగా
హరీష్ రావు హైకోర్టుని ఆశ్రయించారు, దానికి రిలీఫ్ లభించింది. ఇది కాదు సమస్య. సమస్య మూలాలను పెడితే మేము అధికారం ఉన్నప్పుడు మీ మీద కేసులు పెడతాం, తప్పుడు కేసో ఒప్పుడు కేసో అరెస్ట్ చేస్తాం, జైల్లో పడేస్తాం. మళ్ళీ మా అధికారం పోగానే ఏడుస్తుంటాం. రెండు పక్కల అంటున్నాను. అన్ని పార్టీలు చేస్తున్న పని తమ అధికారం ఉన్నప్పుడు ఎదుటివాడిని హింసించడం, ఎదుటివాడిని అరెస్ట్ చేయడం, ఏదైనా సరే వ్యక్తిగతంగా విమర్శించడం, తర్వాత తాము అధికారం కోల్పోగానే బావురుమని ఏడవడం. అధికారం రాగానే ఆహార్యం మారుతుంది, ఆంగికం మారుతుంది, మాట తీరు మారుతుంది, ఛాతీ విరుచుకొని తిరుగుతున్నారు. అసలు అధికారం అంటే బాధ్యత అనుకుంటున్నారా, లేకపోతే అధికారం రాగానే మధ్యయుగ రాజకీయాల్లో వాడు పోయి నేను వచ్చిన, నేను పోయి వాడు వచ్చిన అని చేసుకుంటున్నారా అని అర్థం చేసుకోవాలి. ప్రజలు అర్థం చేసుకుంటారు. ప్రజల సమస్యలు బొచ్చడు ఉన్నాయి. ఇవాళ తెల్లారు లేస్తే పత్తి ఎట్లా అమ్ముకొని రైతు బాధపడుతున్నాడు. తెల్లవారు లేస్తే వడ్లు మరి బోనస్ ఇస్తా రాకుండా వడ్లు పూర్తిగా అమ్ముకోలేకుండా షావుకారికి అమ్ముకున్నామని బాధపడే వాళ్ళు ఉన్నారు. రకరకాలు. అది రైతు బంధు రాకపోయి 2 ఏడాది అవుతుంది రైతు బంధు రాలేదని బాధపడే వాళ్ళు ఉంటారు. ఇవన్నీ ఉంటాయి కాదంటలేదు. సమస్యలు ప్రజల సమస్యలు తీర్చి విద్య, ఆరోగ్యము, మౌలిక వసతులు కల్పించి ప్రజలకు ఏదైతే ఉపశమనంగా చర్యలు తీసుకొని ప్రజలు బాధపడకుండా చూసే ప్రయత్నం చేద్దామా, లేకపోతే మన రాజకీయాలు మనం చేసుకుంటూ పోదామని అన్ని పార్టీలు ఆలోచన చేయాలి. ఇవాళ చాలా సమస్యలు అట్లా ఉన్నాయి. పరిపాలనలో అవినీతి, బ్రహ్మాండంగా అవినీతి ఉన్నది చూస్తున్నాం కదా. ఆనాడు దేవికరాణి నుంచి మొదలుపెడితే ఇవాళ నిఖిల్ కుమార్ వరకు చూస్తున్నాం కదా. మరి ఏం జరుగుతుంది? 1000 కోట్ల ఆస్తి ఒక సామాన్య ఉద్యోగి, ఒక ఇరిగేషన్ శాఖలో ఏఐ గారు పని సంపాదించుకుంటున్నారంటే ఈ ప్రభుత్వాలు ఉన్నట్టే లేనట్ట. విశృంఖలంగా అవినీతి, హక్కుగా లభించవలసిన పౌర సేవలు అందకపోవడం, ఇవాళ ప్రభుత్వంలో ఏ పనికైనా ఆమ్యమ్య లంచం లేకుండా జరగకపోవడం, కొత్త ప్రభుత్వం రాగానే మళ్ళీ ట్యాక్సులు వేయడం. ట్యాక్సులు అంటే మనకు సరే విమర్శ వాళ్ళు ప్రతిపక్షం చేయొచ్చు, కానీ వాళ్ళ పేర్ల మీద ఆర్ఆర్ ట్యాక్స్ అంటున్నారు, ఇంకేదో ట్యాక్స్ అంటున్నారు, అక్కడ జగన్ ట్యాక్స్ అన్నారు గతంలో. ఇవన్నీ చూసుకుంటే మనకి ఏమవుతుందంటే వీళ్ళు పరస్పరం ఆరోపించుకోవడం, పరస్పరం ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం తప్ప ప్రభుత్వాలు రాగానే పాలన ఏం చేయాలి, ఎటువంటి పాలన చేయాలి, గత ప్రభుత్వం చేసిన తప్పులు మనం చేయకుండా ఎట్లా ఉండాలి, గత ప్రభుత్వం ఫిరాయింపులు ప్రోత్సహించింది మనం చేయొద్దు, గత ప్రభుత్వం అవినీతి పాల్పడింది మనం చేయొద్దు, గత ప్రభుత్వం కేసులు పెట్టింది మనం పెట్టొద్దు. ఇది ఉంటుంది ఆదర్శం. లేకపోతే ఇష్టం అన్నట్టు మనం వాళ్ళు చేసినట్టే మనం చేస్తే వాళ్ళకు మీకు తేడా ఏముంది? గుర్రానికి గాడిదకు తేడా చూపించి అసలైన ప్రభుత్వాలు. గుర్రానికి గాడిదకు తేడా తెలియకపోతే అందరూ గాడిదలు అవుతారు. అందుకనే చట్టం తన పని తాను చేసుకోపోనివ్వాలి. హరీష్ రావు అరెస్టుతో నేను చెప్తున్నాను ఈ మొత్తం ప్రభుత్వాలు ఎట్లా ప్రవర్తిస్తున్నాయి అనేది. హరీష్ రావు అరెస్ట్ అయినా కాకుండా నాకు సంబంధం లేదు. కానీ ఇవాళ ప్రజాస్వామ్య సూత్రాలను చేసే పాలకులు ప్రజాస్వామ్య సూత్రాలు తమకు కూడా వర్తిస్తాయి అనుకోవాలి. ఎదుటివాడికి వర్తించకుంటే మనకు వర్తించే కనుక అందరికీ ఒకే సమానమైన సూత్రాలు వర్తిస్తాయి అనుకోవాలి. ఇవాళ కేసు విచారణ జరగాల్సింది, ఏదైనా సరే నీకు తేల్చాల్సిందే. అవసరమైతే ఎంతటి వారైనా వారిని అరెస్ట్ చేయాలి కాదన్న. కానీ అరెస్ట్ చేసే క్రమంలో తొందరపడితే రేపు కష్టాలు వస్తాయి ఎవరికైనా సరే. రేపు మళ్ళీ వీళ్ళ అధికారంలోకి వచ్చిన మీ మీద కక్ష తీసుకుంటారు. అసలు కక్షపూరిత రాజకీయాల మధ్యన ఆవులు కొట్లాడుకుంటే లేగదవుడ కాళ్ళు విరిగినట్టు ప్రజల సంగతి ఏంది, ప్రజల సమస్యల పంట ఏంది నేను అడుగుతున్నాను. నమస్కారం.